ఎడ్యుకేషన్ సెక్టర్లో దేశంలోనే నంబర్ 1గా ఉండాలి అని ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి కాలేజీలో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కరికులం దగ్గర నుంచి స్టూడెంట్స్కి ఏవేవైతే ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేయాలో వాళ్ళని ఇన్స్పైర్ చేయడం మోటివేట్ చేయడానికి ఎలాంటి ఎన్వైర్న్మెంట్ స్కూల్స్లో కాలేజెస్లో క్రియేట్ చేయాలో ఆయన ఈరోజు సంస్కరణలు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందంజలో పెడుతున్నారు. సో అదే రకంగా ప్రజాప్రతినిధులందరూ కూడా లోకేష్ అన్న గారితో ఇన్స్పిరేషన్ తీసుకొని ఎక్కడికక్కడ స్కూల్స్ని దత్తత తీసుకోవడం, స్కూల్స్లో యాక్టివిటీస్లో పాల్గొనడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. అందులోనే భాగంగా నేను ఇదే స్కూల్కి పేరెంట్ టీచర్ మీటింగ్లో అటెండ్ అయ్యాను. నాకు కూడా ఈ స్కూల్కి ఒక కరెక్షన్ ఉంది. మా తల్లి కూడా చదువుకున్నటువంటి స్కూల్ ఇది. అందుకని ఇక్కడ ఈ యొక్క జూనియర్ కళాశాలలో ఏదైతే పిల్లలు కొన్ని సందర్భాల్లో బయట కూర్చొని ఎండల్లో కూడా కూర్చొని చదువుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే టౌన్లో ఉండడం వల్ల డిమాండ్ ఎక్కువ ఉంది. అసలు వాస్తవానికి అడ్మిషన్స్ టైంలో చాలామందికి క్లాస్ రూమ్స్ లేక అడ్మిషన్స్ కూడా రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని అది ఇమీడియట్గా అడ్రస్ చేయాలని చేసాం. ఇంకా అదనంగా బిల్డింగ్స్ కావాలి, దాన్ని కూడా ఏదో ఒక ఫండ్ లింకప్ చేసుకొని అడిషనల్గా మరొక 5 క్లాస్ రూమ్స్, అలాగే ల్యాబ్స్, అలాగే ముఖ్యంగా స్పోర్ట్స్ పట్ల కూడా పిల్లలు ఎంతూసియాస్టిక్గా ముందుకు రావాలని స్పోర్ట్స్ ప్లే గ్రౌండ్ కూడా చేస్తున్నాం. ఇప్పుడే మాట్లాడుతూ చెప్పాను, మనందరికీ కూడా ఏదైతే విమెన్స్ క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలిచి మనందరికీ కూడా గర్వపడేలా చేసిందో అది పిల్లలకి కూడా ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ లాగా ఈరోజు స్పోర్ట్స్ పట్ల కూడా అందరూ ఎంతో ఎంతూసియాస్టిక్గా ఉన్నారు. అది కూడా మేము చేయబోతున్నాం. అలాగే మన శ్రీకాకుళం రూరల్ మండలంలో కల్లేపల్లిలో ఒక పిహెచ్సి సెంటర్ కూడా ఈరోజు బిల్డింగ్ని కూడా ఓపెన్ చేస్తున్నాం. దానితో పాటు మనకి పెద్ద గనగల్లపేట ఏదైతే కోస్టల్ టౌన్ ఉందో ఇది కూడా చాలా సీరియస్ ఇష్యూ. మనకి కాన్ఫ్లుయెన్స్ పాయింట్ నాగావళి సముద్రం కలుస్తున్నటువంటి ఆ పాయింట్లో ఈ యొక్క విలేజ్ ఉంది. ఆ నది తాలూకా కోర్సు కొంచెం మారడం వల్ల సముద్రం తాలూకా నీరు కూడా ఎక్కువగా విలేజ్ మీదకి రావడం, అక్కడ ఉన్నటువంటి కోస్ట్ని, శాండ్ని, బీచ్ని అన్నింటినీ కూడా కొరికేసి విలేజ్ మీద కూడా వాటర్ వచ్చే పరిస్థితి ఈరోజు రావడం కొంచెం దురదృష్టకరం. అయితే ఆ యొక్క కార్యక్రమాన్ని ఏ రకంగా మళ్ళీ నార్మలైజ్ చేయాలి, అక్కడ ఏంటి దానికి సొల్యూషన్ క్రియేట్ చేయాలనేది ఎన్డీఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా స్టడీ చేయించి దానికి ఒక ప్రాజెక్ట్ ప్లాన్ ఒకటి తయారు చేసాం. దానికి వీలైనంత వరకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అలాగే కేంద్ర హోంమంత్రి గారితో మాట్లాడి కూడా దానికి నిధులు తీసుకొని వచ్చే ప్రయత్నం ఒకటి చేస్తున్నాం. అయితే ఇంటరిమ్గా మిడ్వేగా మనం ఏంటంటే కొంతవరకు కలెక్టర్ గారు కూడా లీడ్ తీసుకొని ఇందులో అక్కడ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుతానికైనా సరే ఆ విలేజ్కి ఎక్కువ డ్యామేజ్ జరగకుండా ఉండేలా కొంత కార్యక్రమాలు పెద్దగనగలపేట విలేజ్లో చేస్తున్నాం. అది కూడా ఈరోజు ఆ కార్యక్రమం పని ఎంతవరకు అవుతుందని విజిట్లు కూడా ఈరోజు పెట్టుకున్నాం. సో ఈరోజు శ్రీకాకుళంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడది అక్కడే పీజీ పాయింట్లో అలాగే 1.4 crores ప్లాట్ఫామ్ షెల్టర్ ఫిషర్మెన్కి సంబంధించి వాళ్ళ యాక్టివిటీని కూడా ఇంకా ప్రమోట్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వచ్చి కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. సో ఫిషర్మెన్కి ఎడ్యుకేషన్లో ఇది అలాగే హెల్త్కి సంబంధించి ఒక ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయడం చాలా ఆనందంగా ఉంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.